ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. దేవుడి మాటల కొరకు ముందుగా చిన్న ప్రార్థనతో మన హృదయాల్ని సిద్ధపరచుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఉదయకాల సమయంలో మీ స్వరాన్ని వినిపించండి తండ్రి. నీ మాటల చేత మా జీవితాల్ని, మా బ్రతుకుల్ని మార్చండి దేవా. మరి విని గ్రహించుకోవడానికి కావలసిన శక్తిని, జ్ఞానాన్ని ఇచ్చి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము లూకా సువార్త 21వ అధ్యాయము 17-18 వచనాలు. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషించబడుదురు, కానీ మీ తల వెంట్రుకల్లో ఒక్కటైనను నశింపదు. Luke chapter 21 verse 17-18. And you shall be hated of all men for my name's sake, but there shall not an hair of your head perish. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమేన్. ఇంత అద్భుతమైన మాటల్ని మనం చూస్తున్నాం కదండి. నా నామము నిమిత్తం మీరు మనుషులందరి చేత ఏమవుతారంట? ద్వేషించబడతారు. దేవుడి నామాన్ని బట్టి మనల్ని ఎవ్వరు ప్రేమించరండి. దేవుడినే ఎవ్వరు ప్రేమించలేదు ఈ లోకంలో. ఎందుకంటే దేవుడు అన్నాడు కదా, లోకం నన్ను ఎప్పుడో ద్వేషించింది, మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. లోకము సాతాను యొక్క కబంది హస్తాల్లో ఉందండి. మనుషులు ఈరోజు క్రైస్తవుల్ని ద్వేషించడం మొదలుపెట్టారు. ఈరోజు ఎన్నో పరిస్థితులు మనము మన భారతదేశంలో చూస్తున్నాము, అనేక ప్రాంతాల్లో కూడా చూస్తున్నాం. క్రైస్తవం అనేది ఒక భారతదేశంలోనే కాదండి, యావత్ ప్రపంచంలో కూడా ఉంది. క్రైస్తవ్యము అనేది లేని చోటైతే లేదనమాట. కాబట్టి అంత గొప్పగా దేవుడు క్రైస్తవ్యాన్ని ఆశీర్వదించాడు. అంటే క్రీస్తు అందరికీ దేవుడు, యావత్ ప్రపంచం కోసం ఆయన ప్రాణము ఇచ్చాడు. తన ప్రాణాన్ని మన కోసము మరి ఆ కల్వరి శిలువలో యాగముగా, బలియాగంగా అర్పించాడు. ఆ ప్రశస్త రక్తం ద్వారా ఈరోజు మానవులందరికీ కూడా పాపం నుంచి విడుదల, విమోచన అనేది దేవుడు కలుగజేశాడు. అంత గొప్ప దేవుడినే ఈ లోకం ద్వేషించింది, దేవుడిగా అంగీకరించలేకపోయింది. ఇప్పటికి కూడా చాలా మంది దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటారు, మరి అవమానకరంగా మాట్లాడుతూనే ఉంటారు, మరి ఎంతోమంది ద్వేషిస్తూనే ఉన్నారండి ఈ రోజు వరకు కూడా. కానీ సత్యం ఏంటంటే, దేవుడు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎంతగా దేవుడిని ద్వేషించినా, నువ్వు ఎంతగా దేవుడి బిడ్డల్ని హింసించినప్పటికీ కూడా దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడండి. ఇంకా ఆయన నిన్ను కనికరిస్తూనే ఉన్నాడు. నువ్వు ఆయన వైపుకి రావాలని ఎదురు చూస్తూనే ఉన్నాడు. మరి బైబిల్లో మరి అపోస్తలుడైన పౌలు గురించి మనం చూసినట్లయితే, దేవుడి విషయంలో అభ్యంతరపడినటువంటి వ్యక్తిగా, దేవుడి ప్రజల్ని ద్వేషించినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం కదండి. దేవుడు ఎవరైతే యేసయ్యను నమ్ముకున్నారో వాళ్ళని చెరపట్టి చెరసాల్లో వేసి చంపడానికి కూడా వెనక తీయలేదండి మరి ఆ యొక్క పౌలు. అయితే అంతకుముందు అతని పేరు ఏంటంటే సౌలు. అంత క్రూరంగా వ్యవహరించాడు. స్టెఫెన్ చనిపోతుంటే దానికి సంఘీభావం తెలిపాడు. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్నారో, యేసయ్యను తమ రక్షకుడుగా అంగీకరించారో వాళ్ళందరినీ చంపేయాలన్నటువంటి ఆలోచన, సంఘాన్ని హింసించినటువంటి వ్యక్తి మరి ఎంత భయంకరంగా మరి సంఘాన్ని హింసించాడంటే అంత భయంకరంగా సంఘాలను హింసించాడండి మరి అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు. అయితే ఆ వ్యక్తి దమస్కు ప్రాంతంకి వెళ్ళి అక్కడున్న విశ్వాసులు కూడా చెరపట్టి వాళ్ళకి ఇబ్బందులు కలుగజేయాలి అని చెప్పి ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అంత ద్వేషంతో, అంత అహంకారంతో రగిలిపోతున్నటువంటి ఆ యొక్క సౌలుని దేవుడు దర్శించాడండి దమస్కు మార్గంలో. ఎప్పుడైతే దేవుడు దర్శించాడో మరి గుర్రం మీద నుండి కింద పడి, ప్రభువా నువ్వెవ్వడవు అని ప్రశ్నించాడండి. మరి ఏ రోజైతే ఆ ప్రశ్న వేశాడో ఆ రోజే అతనికి సమాధానం దొరికింది. ఆ రోజే ఆయన యేసుని తన సొంత రక్షకుడుగా అంగీకరించాడు. ఈరోజు ఎంతోమందికి యేసు ప్రభు గురించి తెలియదండి. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రాణం ఇచ్చాడు. మరి మరణాన్ని మృత్యుంజయుడిగా తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు అండి. ఏ మరణము కూడా ఎవరిని ఇంతవరకు మరి జయించలేదు ఎవ్వరు కూడా, కానీ దేవుడు మాత్రమే ఆ మరణాన్ని జయించాడు, ఆ సమాధిని గెలిచాడు. పునరుద్ధాన శక్తివంతుడుగా మరి రోజు వరకు ఆయన సజీవుడుగా ఉన్నాడండి. క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఏంటి తెలుసా? క్రీస్తు యొక్క పునరుద్ధానం. యేసు ప్రభువు కూడా చనిపోయి తిరిగి లేకపోయి ఉంటే మరి క్రైస్తవులకి నిరీక్షణ ఉండేది కాదు. క్రీస్తుని నమ్ముకున్నా కూడా ఏమీ ఇది లేదని, కానీ క్రీస్తు పునరుద్ధాన శక్తివంతుడు కాబట్టే ఆయనలో శక్తి ఉందండి. ఆయన నిజమైనటువంటి దేవుడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈరోజు ఎంతోమంది కుటుంబాల్లో దేవుడిని అంగీకరించినటువంటి వాళ్ళని, అంటే ఒకే కుటుంబంలో డిఫరెంట్గా ఉంటారు కదండి. హైందవులు ఉంటారు, అలాగే క్రిస్టియన్స్ ఉంటారు, కొంతమంది దేవుని నమ్ముకొని ఉంటారు,
వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం ఉండదు, కొంతమంది పిల్లలు నమ్ముకుంటారు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి ఇష్టం ఉండదు. ఇలా ఎన్నో పోరాటాలు ప్రతి ఒక్క కుటుంబంలో మనం చూస్తూ ఉంటాం కదా. మరి చాలాసార్లు అభ్యంతర పడేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. నువ్వు యేసు ప్రభువుని విడిచిపెట్టు, లేదంటే మేము వెళ్ళిపోతాం, లేదంటే మేము ఇలా చేస్తాం, లేదంటే అలా చేస్తాం, నీకు ఆస్తి ఇవ్వము, ఇలా ఎన్నో మాటలు, ఎన్నో అభ్యంతరాలు ఖచ్చితంగా మరి అన్యులైన కుటుంబాల్లో ఉంటాయన్నమాట. కాబట్టి దేవుని నామాన్ని బట్టి ద్వేషించబడవలసిన పరిస్థితి వస్తుంది, అవమానించబడవలసిన పరిస్థితులు వస్తాయి, మనుషులందరూ దూరం అయిపోతారు, ఎవ్వరికి మనం అంటే నచ్చదు. ఒకప్పుడు తాగుడు వ్యసనంతో ఉన్నా కూడా అందరూ మనతో కలిసి తిరుగుతారు, కానీ యేసు ప్రభువుని నమ్ముకుంటే మాత్రం అందరూ విడిచి వెళ్ళిపోతారు. ఎంత భయంకరం కదండి. తాగుడు చెడ్డ అలవాట్లు ఉన్నా కూడా ఒక వ్యక్తితో స్నేహం చేస్తున్నారు. మరి యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆ తాగుడు, ఆ చెడ్డ వ్యసనాలు అన్నీ వెళ్ళిపోతాయి ఆ వ్యక్తిలో నుంచి. అతను పరిశుద్ధుడిగా మార్చబడతాడు. అయినా కూడా ద్వేషించే సమాజంలో మనం బ్రతుకుతున్నామంటే ఆలోచించండి, ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో మన యొక్క భారతదేశం ఉంటుంది. కాబట్టి మన దేశం కోసం ప్రార్థించవలసిన భారం ఉంది. ఈరోజు దేశంలో అనేక మంది మరి క్రీస్తుకు వ్యతిరేకంగా లేస్తున్నారు, దేవుని యొక్క ప్రజల్ని ద్వేషిస్తున్నారు. అయితే ఇంకొక మాట చెప్పాలనే మరి ఎంతో ఆశపడుతున్నాను. మరి ఇక్కడ దేవుడి వాక్యంలో మనం చూసినట్లయితే, కానీ మీ తల వెంట్రుకల్లో ఒక్కటనను నశింపదు. దేవుడు కానీ పర్మిషన్ ఇవ్వకపోతే మన తల వెంట్రుకల్లో ఒక్క వెంట్రుక కూడా రాలేదండి. ఎవ్వరు మనల్ని ఏం చేసుకోలేరు. ఎంత ద్వేషించినా, ఎంత మనల్ని గురించి చెడుగా అనుకున్నా, మనం అంటే ఎంత వాళ్ళకి నచ్చకపోయినా కూడా పర్లేదు. ఎందుకంటే దేవుడు మన పక్షంగా ఉన్నాడు కాబట్టి మన తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రానివ్వడండి. ఎందుకంటే ఆయన ప్రతికి దానికి కూడా లెక్క ఉందండి మన విషయంలో. కాబట్టి దేవుడు నిన్ను నన్ను అంత గొప్పగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా నన్ను చంపేస్తారు, ఎవరైనా ఇది చేసేస్తారు, యేసు ప్రభువుని నమ్ముకుంటే నాతో ఎవ్వరు మాట్లాడరు, యేసు ప్రభువుని నమ్ముకుంటే నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారు, యేసు ప్రభువుని నమ్ముకుంటే సమాజంలో నుంచి వెలివేస్తారు, ఇలాంటి భయపడాల్సిన అవసరం అస్సలు లేదండి. ఎందుకంటే ఈ సమాజం మనల్ని వెలివేసిన, ఈ లోకం మనల్ని ద్వేషించిన, మనకు నిత్యరాజ్యం అనేది ఉంది. కాబట్టి యుగ యుగాలు అక్కడ మనం ఆనందించేవారుగా ఉంటాం. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు. అయితే దేవుణ్ణి నమ్ముకున్నందుకు నిజంగా మనం ఎంత ధన్యులము, ఎంత గొప్ప భాగ్యం మనకు దేవుడు ఇచ్చాడు. నిత్య రాజ్యానికి చేరేటువంటి అవకాశం ఇచ్చాడు. కాబట్టి క్రీస్తు ప్రేమను ఎరిగినటువంటి మనము అనేకులు క్రీస్తు ప్రేమను చూపించేవారిగా, క్రీస్తుని లోకానికి పరిచయం చేసేవారిగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడండి. ఈరోజు నువ్వు మనుషుల చేత నిందించబడుతున్నావేమో, అపహసించబడుతున్నావేమో, అన్యాయంగా తీర్పులు పొందుతున్నావేమో, అయినప్పటికీ భయపడొద్దు. మరి అన్యాయమైనటువంటి తీర్పును సైతం మార్చగలిగిన శక్తివంతుడైన దేవుడు మన జీవితంలో మనం కలిగి ఉన్నామండి. ఒకసారి మనం మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనము చూద్దాము. మీరు నా నామం నిమిత్తం అందరి చేత ద్వేషింపబడుదురు, అంతం వరకును సహించిన వాడు రక్షింపబడును. మరి దేవుడి నామ నిమిత్తము మనల్ని అందరూ కూడా ద్వేషిస్తాడని దేవుడు వాక్యం ఆల్రెడీ చెప్పింది. అయితే అంతం వరకు ఇలాంటి పరిస్థితులన్నీ కూడా నువ్వు తట్టుకొని నిలబడగలిగితే మనకేమొస్తుందంటే రక్షణ వస్తుంది, నిత్య రాజ్యానికి వారసత్వం వస్తుంది. కాబట్టి ఈరోజు మనల్ని అందరూ ద్వేషిస్తున్నారని, ఎవరు మనల్ని ప్రేమించడం లేదని బాధపడద్దు. ప్రాణంగా ప్రేమించిన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి నువ్వు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన యొక్క తల వెంట్రుక కూడా నశించిపోదు. అంత జాగ్రత్తగా మన పరలోకపు తండ్రి మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టి ఆయన అనుమతి లేకుండా మన జీవితంలో ఏది జరగదు. కాబట్టి విశ్వాసంతో, ధైర్యంతో అడుగులు ముందుకేద్దాము. ఒకసారి మనం మత్తయి సువార్త 24వ అధ్యాయము 9వ వచనం చదువుదాము. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామం నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు. ఏం చేస్తారంట? జనులు మనల్ని శ్రమల పాలు చేసి చంపేస్తారంట. ఈరోజు చూస్తున్నాం, అలాంటి రోజుల్లోనే మనం ఉన్నాం కదండి. ద్వేషించబడేటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాం, అలాంటి రోజుల్లోనే ఉన్నాం. ఎంతోమందిని చంపేస్తున్నారు. కానీ మన శరీరాన్ని చంపే వాళ్ళ కోసం భయపడాల్సిన అవసరం లేదు, కానీ మన ఆత్మని చంపేటువంటి వారి కోసం, అదే దేవాది దేవుడికి మనం భయపడాలి. ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి భయపడాల్సిన అవసరం లేదు. మరణం అనేది ఎవరికైనా ఎప్పుడైనా వస్తుందండి. మరణం విషయంలో మనం భయపడకూడదు. కానీ ఆ మరణం క్రీస్తు కోసం మరణిస్తే మనం హతసాక్షులు అవుతాము. అదెంత గొప్ప భాగ్యంగా దేవుడు ఎంచుతాడు. కాబట్టి నిజంగా మరణించడానికి భయపడాల్సిన అవసరం లేదు. మనం మరణిస్తే పరలోక రాజ్యంలో మన తండ్రితో యుగ యుగాలు ఉంటాం. కొంచెం కాలం శ్రమ ఉంటుంది, ఆ వేదనకరమైన పరిస్థితి కొంచెం టైం అయితే ఉంటుంది, కానీ యుగ యుగాలు ఆయనతో ఉంటాము. కాబట్టి మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మన తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా, మరి దానిలో కూడా హాని జరిగినప్పుడు
దేవుడు అనుమతించకుండా మనకి ఏ హాని జరగదు, ఏ అపాయం సంభవించదు. అవసరమైతే క్రీస్తు కోసం మరణించాలని సిద్ధపడాలి. అలాగే అవసరమైతే ఏమైనా దేవుడి కోసం నేను చేయాలి, అలాంటి మంచి విశ్వాసం, అలాంటి మంచి పోరాటం మనం క్రీస్తు కోసం పోరాడాలి. అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ఎన్నో అభ్యంతరపరచబడేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అందరూ ద్వేషించబడేటువంటి రోజులలో మనం ఉన్నాం. కాబట్టి దేనికి భయపడక, బాధపడక, కృంగిపోక యేసయ్య వైపు చూద్దాము. మన యొక్క పరుగు పందాన్ని తుదముట్టిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. పరిశుద్ధులైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు తండ్రి. ఈ లోకం మిమ్మల్ని ద్వేషించిందయ్యా, అల్టిమేట్గా మమ్మల్ని కూడా ద్వేషిస్తూనే ఉంది. కాబట్టి మేము కృంగిపోక, నిరాశపడక, మీరు అక్కడ అతి సమీపంలో ఉంది. కాబట్టి మా ఆత్మ, ప్రాణ, దేహములను మీ కొరకు సిద్ధపరచమని, మీరు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండడానికి మా అందరికి కృపనివ్వమని, అభ్యంతరాలకి, ద్వేషాలకి భయపడక, రోషం కలిగి నీ కోసం నిలబడే శక్తినివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.